चीफ मिनिस्टर तेलंगाना के चंद्रशेखर राव की सदारत में रियासती काबीना का इजलास प्रगति भवन में मुनक्किद होगा। जराये के मुताबिक काबीना इजलास में गवर्नर के कोटा के तहत मुंतखब होने वाले 2 MLC के नामों को खतियत दी जाएगी। गवर्नर के पास मंजूरी के लिए जेर इल्तिवा बिलों पर तबादला ख्याल भी किया जाएगा। ईडी ओहदेदारों की जानिब से BRS MLC की कविता को नोटिस जारी करने के मामले पर भी इजलास में तबादला ख्याल किए जाने का इम्कान है। रियासत के खिलाफ मरकज की तरफ से उठाए जा रहे इक़दाम के मसले पर भी बातचीत की जाएगी। खतरे गुर्बत से नीचे जिंदगी गुजारने वाले खानदानों को मकानात की तामीर के लिए 3 लाख रुपये की माली इमदाद का ऐलान किए जाने, कंटी वेलगू, महिला आरोग्य जैसे फलाही प्रोग्रामों का भी इजलास में जायजा लेने का इम्कान है। राष्ट्र कैबिनेट सुदीर्घंगा चर्चिंచి गौरव मुख्यमंत्री केसीआर గారి నాయకత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకము, పోడు భూముల పట్టాల పంపిణీ ఇలాంటి అనేక ప్రజలకు సంబంధించిన, పేదలకు సంబంధించిన, దళిత గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇవాళ కేబినెట్ చాలా లోతైనటువంటి చర్చ జరిపి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు నిర్ణయాల్లో దళిత బంధు 1,30,000 కుటుంబాలకు రెండో విడత కింద అందించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది। దీని వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది। ఇవాళ దళిత బంధు దేశవ్యాప్తంగా కూడా మంచి చర్చ జరుగుతూ ఉంది। ఇవాళ దళిత వర్గాల ప్రజల్లో దేశవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి దళిత బంధు మీద స్టడీ చేసిపోతూ ఉన్నారు। దళిత బంధు పథకం ఆగస్టు 16, 2021లో ప్రారంభమైంది। సో ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత బంధు వేడుకలను ఘనంగా జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది। అయితే రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం హుజురాబాద్లో 100% లబ్ధిదారులకు ఇప్పటికే దళిత బంధును అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే। అయితే మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధును ఈ దఫాలో అందించాలని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం। సో 118 నియోజకవర్గాలు ఇంటూ 1100 మంది అనుకున్నప్పుడు 1,29,800 మంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది। మరో 200 చీఫ్ సెక్రటరీ గారి దగ్గర వారి నేతృత్వంలో వారి పర్యటనలో కానీ వారికి ఏదైనా అప్పీల్స్ వస్తే వారు ఇచ్చే విధంగా ఒక 200 చీఫ్ సెక్రటరీ గారి దగ్గర పెట్టి మొత్తంగా 1,30,000 మందికి దళిత బంధును అందించాలని, ఈ దళిత బంధు అందించే ప్రక్రియ గతంలో ఎట్లయితే జిల్లా కలెక్టర్ల ద్వారా జరిగిందో ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రక్రియను వేగవంతంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఆ శాఖ అధికారులను, చీఫ్ సెక్రటరీ గారిని కేబినెట్ ఆదేశించడం జరిగింది।